హైదరాబాద్లో మళ్ళీ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో టమాటా ధర 60 రూపాయలకు చేరుకుంది. కూరగాయలు కొనాలంటే భయమేస్తుందని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాగే ధరలు పెరిగితే తినేది ఎలా తింటామని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో టమాటా ధర 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి నగరంలోని కూరగాయల మార్కెట్ నుంచి మా ప్రతినిధి ప్రణయ్ వర్మ మరింత సమాచారం అందించారు. వంటకాల్లో టమాటా అనేది రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి వంటకం అని చెప్పుకోవాలి. అయితే గత ఏడాది కూడా టమాటో రేట్ గణనీయంగా పెరిగిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు కేవలం 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నటువంటి టమాటో ఇప్పుడు ఏకంగా 40, 50, 60, రీటైల్ మార్కెట్స్లో అయితే ఏకంగా 70 వరకు చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో 100కు చేరుకోబోతా ఉందా? వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ టమాటా రేట్లు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. కస్టమర్స్ ఏమనుకుంటా ఉన్నారు? సో మధ్యతరగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి టొమాటోస్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, టమాటో తీసుకున్నారు కదా, ఎట్లా ఉంది రేటు? 40 రూపీస్. 40 రూపీస్. సో బయట తీసుకుంటే ఎట్లా ఉంది? బయట తీసుకుంటే 100కి 3 ఇట్లున్నాయి. 2, 3 60 రూపీస్ ఇస్తారు కిరాణా షాప్లో అయితే. ఇంకా ఉల్లిగడ్డ కూడా పిరం అవుతుంది కదా సార్. సో గత సంవత్సరం కూడా 100 రూపీస్ వరకు పోయింది టమాటో. సో మళ్ళీ అదే రిపీట్ అయితే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది, ఇంకెంత రేట్ అయినా తినాల్సిందే కదా కొనుక్కొని. మధ్య తరగతి వాళ్ళకంటే కష్టం అవుతుంది ఇంకా. సో మరి రోజు రోజు టమాటో రేట్ పెరుగుతూ ఉంది కదా, సో మీరు ఎట్లా చూస్తా ఉన్నారు పెరుగుతున్న టమాటో రేట్? పెరిగినా తినాల్సిందే కదా, తప్పదిగా. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంకి టమాటో ఎక్కువగా పెరిగింది. సో ఆల్మోస్ట్ 120 వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్. అవును, వెళ్ళింది. అంటే వర్షాలు లేక అది లేక పండక ముందు వేసిన వాళ్ళు ఏమో కుళ్ళిపోయినాయి, తక్కువ రేట్లు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడేమో ఎక్కువ రేట్స్ అయిపోయినాయి. సో టమాటో బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి అసలు వ్యాపారం ఎట్లా సాగుతుంది? గడుస్తున్న ఈ వారం 10 రోజుల నుంచి కూడా టమాటోకి సంబంధించిన రేట్లు పెరుగుతా ఉన్న నేపథ్యంలో వ్యాపారం ఎట్లా సాగుతుంది, వ్యాపారులకు సంబంధించినటువంటి బిజినెస్ ఎట్లా కంటిన్యూ అవుతుంది? రాష్ట్రాల్లో ఇప్పటికే కొంత టమాటోకి సంబంధించి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే టమాటో దొరకని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, వీటి గురించి తెలుసుకుందాం. బ్రదర్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టమాటో కొంత కష్టంగానే ఉంది. సో ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు? ఇది మొత్తం బయటి మాల్ సార్, ఢిల్లీ నుంచి వస్తుంది. రానికనే 3 రోజులు టైం పడుతుంది, అందులో డ్యామేజ్ పోతుంది. మొత్తం డ్యామేజ్ వస్తుంది, మాల్ అంతా రేట్లు ఎక్కువనాయి. ఎంత పడుతుంది యావరేజ్? ఒక బాక్స్ ఎంత పడుతుంది? 1500 పడుతుంది. 1500, 600 పడుతుంది, క్వాలిటీ బట్టి పడుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా టమాటోకి చాలా డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ 3000 వరకు కూడా ఒక బాక్స్ పైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అవుతుంది ఈసారి? అవుతుంది సార్. ఓ నెల అవుతే ఇంకా రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పోయినసారి మదనపల్లిలో 2500, 3000 దాకా బాక్స్ పోయింది. ఈసారి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కేజీ ఎంత పడవచ్చు? కేజీ 45 పడుతుంది సార్, 45, 46 పడుతుంది. అందులో ఇది డ్యామేజ్ కూడా పోతుంది. దాన్ని బట్టి పెరిగే ఛాన్సెస్ అంటే 2000 బాక్స్ కావచ్చు, 100, 120 ఇట్లా కావచ్చు. మళ్ళీ ఇప్పుడు మాల్ అంతా బెంగళూరు నుంచి వస్తుంది. ఇది ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అక్కడ బెంగళూరు అక్కడ వెళ్ళి వస్తుంది మొత్తం బయటి మాల్. ఇంకా తెలంగాణ మాల్ అయితే ఏం లేదు. టమాటో రేట్ పెరుగుతూ ఉంది కదా, సో ఎట్లా చూస్తా ఉన్నారు రోజు? ఇది చాలా రేటు రోజు రోజుకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో పోతే టమాటా రేటు క్యాజువల్గా 100కి 2 కిలోలు, 100కు 1 కిలో అనే మాట విధంగా అమ్ముతారు. ఇప్పుడు క్యాజువల్గా అయితే టమాటా రేటు కిలో 50 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా కిరాణా షాప్లో అయితే ఇంకా 70, 80 రూపీస్ వరకు ఇస్తున్నారండి టమాటా. ఇప్పుడు అందుకని అక్కడ ఉండలేక ఇక్కడ మార్కెట్లో తక్కువ ఉంటుందంటే ఇక్కడ కూడా చాలా రేటు చాలా విపరీతంగా ఉందండి. సో లాస్ట్ ఇయర్ కూడా 100 వరకు 120 వరకు పోయింది. సో మళ్ళీ అదే క్రియేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. సో అట్లయితే రోజు రోజుకు టమాటా రేట్ అయితే చాలా విపరీతంగా పెరుగుతుంది. టమాటా కొనాలంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని టమాటా కొంచెం 2 కిలోలు తినే వాళ్ళం 1 కిలో వరకే యూజ్ చేసుకుంటున్నాము. ఆ విధంగా టమాటా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అన్ని కూరగాయలతో కొలుచుకుంటే టమాటాకి అయితే చాలా విపరీతమైన రేటు పెరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం వంటకాలలో ప్రాధాన్యత ఎక్కువ టమాటాకి ఇస్తూ ఉంటాం. సో మరి అట్లాంటి టమాటో డిమాండ్ పెరుగుతూ ఉంది. సో వర్షాలు పడడం వల్ల ఇట్లాంటి రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఇయర్ కూడా ఇది రిపీట్ అవుతూ ఉంది. సో సామాన్యులకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుందండి. టమాటా కూడా కొంచెం వర్షం నుంచి కూడా డ్యామేజ్ ఎక్కువ అనిపిస్తుంది. టమాటా తీసుకోనికే కూడా ఎక్కువ రోజులు కూడా ఇంట్లో కూడా నిల్వ ఉండలేదు. ఆ విధంగా టమాటా పొలాలలో కూడా డ్యామేజ్, వర్షాకాలం నుంచి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఆ విధంగా కొంచెం ప్రాబ్లం అయ్యి టమాటా రేటు విపరీతంగా పెరుగుతుంది. టమాటా లేకుండా అయితే వంటకాలు అయితే చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది.
అందుకని ఒక 4 days 5 daysకు అనేది ఒక 10 daysకి ఒక్కోసారి అనేది తీసుకోవాల్సి వస్తుంది టమాటా. అమ్మ కూరగాయల రేట్లు పెరుగుతా ఉన్నాయి రోజు రోజు, సో ఎట్లా చూస్తా ఉన్నారు మార్కెట్? మస్తు రేట్లు ఉన్నాయి బిడ్డ, ఏం కొనాలన్నా కష్టం అవుతుంది. పాలకూర 10 రూపాయలు 20 రూపాయలకు 4 కట్టలు 5 కట్టలు అంటున్నారు. ఇక తీసుకున్నాం, ఇక ఏవో తినక తప్పదు కదా బిడ్డ. టమాటాలు 60 40, బాగలేని 40, మంచిగా ఉన్నాయి 60 రూపాయలు. మిర్చి 40 రూపాయలు పావు కిలో, అర్ధ కిలో అంటుండు 40 రూపాయలు. ఇక ఏం తింటాం గరీబులం. ఏ కూరగాయలు అట్లనే ఉన్నాయి. చామగడ్డ 40 రూపాయలు అర్ధ కిలో, బెండకాయ 40 రూపాయలు కిలో. పిరమే ఉన్నాయి బిడ్డ, అన్ని పిరమే ఉన్నాయి. తీసుకుంటున్నాం ఇక, ఏదో పిరమో అగ్గోనో తీసుకోక తప్పదు కదా, ఇక తీసుకుంటున్నాం ఇక. నిత్యావసరాల్లో వాడేటువంటి వంటకాలు కనుక ఖచ్చితంగా కూడా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. పెరుగుతున్నటువంటి వంటల కూరగాయల నేపథ్యంలో కూడా కొనాలన్నా కూడా కొనలేని సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి అనేది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ రేట్లు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా కంప్లీట్గా కూడా వెజిటేబుల్స్కి సంబంధించి కంప్లీట్గా దినదినం కూడా పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్గా కూడా గడిచిన ఈ వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్న నేపథ్యంలో ఈ వర్షాల నేపథ్యంలో కూడా కంప్లీట్గా కూడా వెజిటేబుల్కి సంబంధించిన ధరలు మండిపోతా ఉన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతూ ఉన్నాయి. మరొక 15 రోజుల్లో కూడా కంప్లీట్గా మరికాస్త కూడా ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా రైతు బజార్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సేలర్స్ చెప్తా ఉన్నారు. మరోవైపు కస్టమర్స్ కూడా కొనాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.